వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లిటిల్ ఛాంప్ అభిషేక్. సో ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే నోయిడాలో పైప్ లైన్ గెస్ట్ హౌస్ అనమాట. ఈ నోయిడా పైప్ లైన్ గెస్ట్ హౌస్ ఐఓసిఎల్ ఆఫీస్ నుంచి 10 మినిట్స్ డిస్టెన్స్లో ఉంటుంది. సో మేము ఢిల్లీ గెస్ట్ హౌస్ చూపించాను కదా మీకు, ఈస్ట్ ఆఫ్ కైలాష్ రూమ్ టూర్ అంతా చూపించాను కదా. సో మేము అక్కడ ఢిల్లీలో 2 days ఉండి నోయిడా షిఫ్ట్ అయిపోయాము అనమాట. ఆఫీస్కి దగ్గర అవుతుందని. ఢిల్లీ నుంచి అయితే మనకి 1.5 hour టైం పట్టేది. ఇదైతే జస్ట్ 10 minutes డిస్టెన్స్లోనే ఉన్న గెస్ట్ హౌస్కి వచ్చాం అనమాట. ఈ గెస్ట్ హౌస్ మొత్తం 4 blocks ఉన్నాయి. ఇక్కడ ABCD అని 4 blocks ఉన్నాయి. మేమైతే B బ్లాక్లో ఉన్నాం అనమాట. మొత్తం 7 floors బిల్డింగ్స్ అనమాట ఒక్కొక్కటి. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, దాంట్లో ఏంటంటే ఒక్కొక్క ఫ్లోర్లో ఇంకా ఈ గెస్ట్ హౌస్తో పాటు మనకి ఐఓసి స్టాఫ్ క్వార్టర్స్ అనమాట. స్టాఫ్ అండ్ ఆఫీసర్ క్వార్టర్స్ ఇవన్నీ. మనకి స్టాఫ్ అండ్ ఆఫీసర్ క్వార్టర్స్లో మనకి రాలేదు. సో మేమైతే బయట రెంటెడ్ తీసుకున్నాం పినాకిల్ టవర్లో. నేను అది మీకు మా ఎంటీ హోమ్ టూర్ చూపించాను కదా, సో అదనమాట. ఈ నోయిడా క్వార్టర్స్, స్టాఫ్ క్వార్టర్స్ అయితే జస్ట్ 10 minutes డిస్టెన్స్లోనే ఉంది. చాలా బాగున్నాయి క్వార్టర్స్ కూడా. నేను లోపల వీలైతే చూపిస్తాను, లేకపోతే లేదు. ఇదైతే చిల్డ్రన్ ప్లే ఏరియా అనమాట. ఫుల్ మంచి గేటెడ్ కమ్యూనిటీ, ఫుల్లీ సెక్యూర్డ్, 24/7 సెక్యూరిటీ ఉంటుంది. సో ఫ్రెండ్స్, అదైతే చిల్డ్రన్ ప్లే ఏరియా. అండ్ ఇక్కడ డిఫరెంట్ కూడా ఉన్నాయి. నేను అవన్నీ చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను మీకు ఐఓసి గెస్ట్ హౌస్లో మా రూమ్ చూపిస్తాను అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ 2 ఉంటాయి అన్నమాట ఈ గెస్ట్ హౌస్లో. ఇది ట్రాన్సిట్ మెస్ అని ఉంది కదా, ఆ ట్రాన్సిట్ మెస్ ఏంటంటే ఐఓసి ఎంప్లాయీస్ ఫ్యామిలీతో కాకుండా నార్మల్గా వస్తారు కదా, వాళ్ళు ట్రాన్సిట్ మెస్లో ఉంటారు. ఇటు సైడ్ ఉండేది ఇండియన్ ఆయిల్ పైప్ లైన్, హిందీలో రాశారు చూసారా, పైప్ లైన్ హౌస్ అని చెప్పి. మేమైతే ఇక్కడ ఉన్నామన్నమాట. 7th floorలో ఉంటుంది ఇది. సో గెస్ట్ హౌస్ 7th floorలో ఉంది. మిగిలిన అన్ని ఫ్లోర్స్లోనూ స్టాఫ్ క్వార్టర్స్, ఆఫీసర్స్ క్వార్టర్స్ ఉన్నాయన్నమాట. సో మొత్తం అయితే ఇలా ఉంది. అండ్ ఇటు సైడ్ కూడా చిల్డ్రన్ ప్లే ఏరియా, క్లబ్ హౌస్, ఫంక్షన్స్ గట్రా చేసుకోవడానికి అవి చాలా ఉన్నాయన్నమాట. కింద గ్రీన్ జిమ్ కూడా ఉంది. సో ఇంకా చాలా ఉన్నాయి. నేను కిందకి వెళ్ళినప్పుడు చూపిస్తాను. ఇప్పుడు అయితే నార్మల్గా మా రూమ్ చూపిస్తున్నాను. సో అది ఫ్రెండ్స్ 2 lifts. అండ్ ఈ ఎదురుగా ఉండేది పైప్ లైన్ హౌస్. సో ఎవరు లేని టైంలోనే నేను రికార్డ్ చేస్తున్నాను అనమాట. అండ్ ఎవరికి ఇబ్బంది ఉండకూడదు కదా. సో ఇదేమో ట్రాన్సిట్ మెస్, ఫ్యామిలీ రిటెన్షన్ పెట్టేసి వస్తాం కదా, సో వాళ్ళకి. ఇదైతే మా పైప్ లైన్ హౌస్లోకి వెళ్దాం, ఎప్పుడు చూపిస్తాను ఎలా ఉంటుందో. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మొత్తం అంతా నీట్గా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తారు. గెస్ట్ హౌస్ అయితే చాలా నీట్గా ఉంటుంది. సో ఇక్కడ రూమ్స్ ఉంటాయన్నమాట. రూమ్ నెంబర్ 1, 2 and 3. ఈ 3rd నెంబర్ రూమ్లోనే మేము ఉన్నాం అనమాట. నేను రూమ్ చూపిస్తాను మీకు. సో రూమ్లోకి రాగానే మనకి సేమ్ ఇంకా అన్ని గెస్ట్ హౌస్లో ఎలా ఉంటుందో టీవీ, వర్క్ టేబుల్ ఐటమ్స్, చిన్న మినీ ఫ్రిడ్జ్ ఉంది. సింగిల్ బెడ్స్ ఉన్నాయన్నమాట. సో డ్రెస్సింగ్ టేబుల్. అండ్ మనకి కబోర్డ్లో మంచి లాకర్ ఒకటి ప్రొవైడ్ చేశారు, వాల్యుబుల్స్ ఏమైనా ఉంటే పెట్టుకోవడానికి. సో ఇది కూడా ఒక కబోర్డ్ ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వాష్రూమ్ కూడా ఎప్పుడు చాలా నీట్గా చేస్తూ ఉంటారు అనమాట. వాష్రూమ్ అయితే ఇలా ఉంది. హెయిర్ డ్రైయర్,
మళ్ళీ ఈరోజు మధ్యాహ్నం లంచ్లో కలుస్తాను. లంచ్ ఎలా పెడతారు, ఏంటి, ఎక్కడ ఉంటుంది అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో మెయిన్ డోర్ నుంచి ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ వెళ్తే మనకి రూమ్ వస్తుంది కదా. సో స్ట్రైట్గా వెళ్తే మనకి లాబీ ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ లోపల కూడా ఒక 3 రూమ్స్ ఉన్నాయి. రూమ్ నెంబర్ 4, 5, 6 ఇవేంటంటే విఐపి రూమ్స్ అన్నమాట. అండ్ వాళ్ళకి సెపరేట్గా ఒక లాబీలా పెట్టారు. సో ఇది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ ఏంటంటే డైనింగ్ టేబుల్ కనిపిస్తుంది కదా. సో మేము ఇక్కడే లంచ్ డిన్నర్ టిఫిన్ ఏదైనా ఇక్కడికి వచ్చి చేస్తాం అన్నమాట. సో అది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఫుడ్ అయితే ఇలా అరేంజ్ చేస్తారు. ఇక్కడ ఏమో ఐటమ్స్ ఉన్నాయో చూద్దాము. ఇదేమో దాల్, తర్వాత ఇదేమో ఫలాఫర్ కర్రీ, అదేమో ఆలు మటర్ కర్రీ, పెరుగు, చికెన్ కర్రీ అండ్ సలాడ్ అండ్ రోటీస్ అండ్ రైస్ వాళ్ళు తీసుకొస్తారు. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా రోటీస్ చేసి తీసుకొస్తారనమాట. సో నార్త్లో అయితే ఎక్కువగా రోటీస్ అండ్ బాస్మతి రైస్ తింటారనమాట. మేము మామూలుగా అన్నం తిని 10 రోజులు అయ్యింది. ఈ బాస్మతి రైస్ అసలు మేము తినలేకపోతున్నాము. అందులో నీళ్ళు పోసి ఉడికిచ్చి మళ్ళీ వాటర్ తీసి పడేస్తారు. ఏమో అసలు టేస్టే ఉండట్లేదు. ఫుడ్ కూడా అసలు ఉప్పు కారాలు అయితే ఏమి ఉండవు, టేస్టే ఉండదు. సో అది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మనకి ఎంట్రన్స్ నుంచే స్ట్రైట్ కాకుండా ఇప్పుడు రైట్ వస్తే మనకి కిచెన్ వచ్చింది అనమాట. ఇదే చిన్న మినీ కిచెను. సో అది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ కింద కారిడార్లోకి వచ్చేసాము. కింద ఇక్కడ కారిడార్లోకి వస్తే మనకి చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుందేమో ఏ బ్లాక్. సో నేను ప్లే ఏరియా చూపిస్తాను. ఇప్పుడు పైన చూపించాను కదా, అది సరిగ్గా రాలేదు. సో అందుకే కింద నుంచి మీకు చూపిద్దామని చెప్పి వచ్చాను అనమాట మళ్ళీ ఇక్కడికి. సో ఇక్కడ పిల్లల్ని తీసుకొచ్చి చిన్న పిల్లల్ని మనము పీస్ఫుల్గా ఉండొచ్చు ఫ్రెండ్స్. బయట అయితే వెహికల్స్ వస్తాయి, అది వస్తుంది, ఇది వస్తుంది, ఎవరు వస్తారా అని టెన్షన్ ఉంటుంది. ఇక్కడ లోపల అట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే మీకు ఏం ఉండవు. ఓన్లీ చిల్డ్రన్ ప్లే ఏరియా అన్నమాట. సో అది చాలా పీస్ఫుల్ లొకేషన్. ఇదేమో బి బ్లాక్. మేము ఇందులోంచి వచ్చాము ఇప్పుడు. లొకేషన్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. చాలామంది కార్స్ బయట అంటే లోపల పార్క్ చేస్తారు, కానీ మధ్యాహ్నం లంచ్కి వచ్చినప్పుడు కానీ అట్లా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కానీ బయట కూడా పార్క్ చేసుకోవచ్చు. చాలా స్పేస్ ఉంటుంది రోడ్డు మీద. అంటే మన సొసైటీ లోపల ఉన్న దాంట్లో పార్క్ చేసుకోవడానికి చాలా స్పేస్ ఉంటుంది. అండ్ ఇదేమో టెన్నిస్ క్లబ్ అనమాట. సో అండ్ ఇంకా చాలా ఉన్నాయి. నేను అన్నీ చూపించట్లేదు ఈ వీడియోలో మీకు. వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి. సో ఈరోజైతే మేము మా కొత్త ఇల్లు తీసుకున్నాం అన్నాను కదా, అక్కడ వాష్రూమ్స్ క్లీనింగ్ కానీ, ఏసీ ఫిట్టింగ్ కానీ, క్లీనింగ్ కానీ ఇవన్నీ పనులన్నీ చేసుకొని సామాన్లు సర్దుకోవడానికి వెళ్తున్నాం అనమాట. ఈరోజుకి అయితే ఇక ఇదే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ బాయ్.